హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు వీడియోలో నేను ఒక ట్రెండీ డిజైన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఏంటి అంటే మనం ఏదైనా పట్టు శారీస్ మీదకి కానీ పట్టు లెహెంగాస్ మీదకి కానీ చోకర్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి చోకర్స్ని బయట కొనాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఆరీ వర్క్ తోటి మనం చోకర్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఎలాగా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. ఇక ఈ డిజైన్లో నేను యూజ్ చేసిన మెటీరియల్ ఏదైనా మీకు కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ మీద ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ నేను లైన్ అనేది డ్రా చేసుకుని దాన్ని నేను జరీ థ్రెడ్ తోటి అవుట్లైన్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను, జరీ థ్రెడ్ తోటి. ఓకేనా. ఇక దీని లోపలి పార్ట్ అంతా కూడా మనం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ బాల్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. మీకు పర్ఫెక్ట్ ఆరీ వర్క్ లుక్ అనేది రావాలి అంటే షుగర్ బీడ్స్ని యూస్ చేసి మీరు స్టిచ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఈ వైపు కూడా ఈ అవుట్లైన్ పక్కన గ్లూ అనేది అప్లై చేసి బాల్ చైన్ అయితే స్టిక్ చేసేసాను. నేనైతే పర్ఫెక్ట్గా ఎలాగా పెట్టుకొని కుట్టుకోవాలి అనేది మెజర్ చేసుకున్నాను కాబట్టి ఇంత తీసేసుకున్నాను. బట్ మీరైతే ఫస్ట్ లైన్ నుంచి అంటే ఒకేసారి కింద పైన కూడా డిజైన్ చేయకుండా పైనుంచి డిజైన్ చేసుకుంటూ రండి. ఓకేనా. సెకండ్ లైన్ అయితే గ్లూ అప్లై చేసి నేను స్క్వేర్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం గ్లూ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి కొంచెం థిక్గా అప్లై చేసుకుంటే మంచిది. ఓకేనా. ఇప్పుడు ఒకదాని పక్కన ఇలాగా ఈ క్లిప్ స్టోన్స్ అనేవి స్టిక్ చేశాను. అండ్ తర్వాత మళ్ళీ నేను గ్లూ అనేది లోపల వైపు అంటించేస్తున్నానండి, గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను బాల్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ ఎనదర్ సైడ్ కూడా నేను బాల్ చైన్ అయితే స్టిక్ చేసేస్తాను. అయితే ఇక్కడ నేను 2 లైన్స్ స్టిక్ చేశానండి. సెకండ్ టైం అంటించినప్పుడు చూపించలేదు కదా. అండ్ లోపలి పార్ట్ నేను గ్లూ అనేది థిక్గా అప్లై చేసి ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఉండే హాఫ్ పర్ల్స్ని స్టిక్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను తీసుకున్న ప్రతి దానికి కూడా నేను తీసుకున్న మెజర్మెంట్ అనేది సరిపోయింది. బట్ మీకు అలాగా సరిపోకపోవచ్చు, అంటే మీరు యూస్ చేసే మెటీరియల్ బట్టి. కాబట్టి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, తర్వాత పర్ల్స్, తర్వాత మళ్ళీ బాల్ చైన్ 2 లైన్స్, తర్వాత క్లిప్ స్టోన్స్, తర్వాత బాల్ చైన్, అప్పుడు అవుట్లైన్ అనేది వేసుకోండి. ఓకే. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ అంటే ట్రయాంగిల్ షేప్లో కొంచెం వదిలి నేను ఇలాగ కట్ చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా. దీన్ని మనం కావాలి అంటే నెక్ పార్ట్కి యూజ్ చేయొచ్చు, లేదంటే హిప్ బెల్ట్గా అంటే ఇంకొంచెం పొడవు డిజైన్ చేసుకుంటే హిప్ బెల్ట్గా యూజ్ చేయొచ్చు, లేదంటే మగ్గం వర్క్ బ్యాంగిల్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేనైతే వెనకాల థ్రెడ్స్కి టజిల్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా ఒక టజిల్ అయితే ఫామ్ చేసుకుంటున్నాను. అంటే మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం సిల్క్ థ్రెడ్ని లైన్స్గా చుట్టుకుంటాం కదా దేనికైనాను. ఇక్కడ నేను ఒక చిన్న బాక్స్కి చుట్టుకున్నాను. ఈ విధంగా టజిల్ అనేది పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ తోటి కుట్టేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం టజిల్సే ప్రిపేర్ చేసుకున్నదే యూస్ చేయాలని లేదు. బయట మార్కెట్లో మనకి చాలా టజిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇదే యూస్ చేయాలని లేదు, లేదంటే ఆరీ వర్క్తోనే ప్రిపేర్ చేసుకున్న టజిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఉంటుందని ఇలా పెట్టేస్తున్నాను. లేదంటే కనుక మనకి గోల్డ్ షాప్లో గోల్డ్ ఆర్నమెంట్స్కి వెనకాల థ్రెడ్ అనేది ఇస్తాడు కదా, సో దాన్ని యూస్ చేసినా పర్లేదు. అదైతే బయట ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. అది తీసేసుకున్నారనుకోండి, ఇంకా మనం తాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. ఇప్పుడైతే టజిల్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఎనదర్ సైడ్ ఇక్కడ కార్నర్స్ దగ్గర ఇలా పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా కుట్టేసుకుని అంటే 2 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. కావాలంటే బ్యాక్ సైడ్ మనం క్లాత్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. ఓకేనా. నేనైతే ఇది జస్ట్ ట్యుటోరియలే కాబట్టి నేను ఏం అంటించట్లేదు. ఇది నెక్కి పెట్టుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా తక్కువ కాస్ట్లో అయిపోయిందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్కి పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట, అంటే బ్యాంగిల్ రెడీ చేసుకుంటే. ఓకేనా. ఇవే మనం బయట పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుందండి, బట్ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే.